మనకి లార్డ్స్ టెస్ట్లో డే 4లో కనుక ఒకసారి చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా? అదేంది, మనకి బెండెకెట్ వికెట్ ఇటువైపు నుంచి సిరాజ్ వికెట్ తీశాడు. వికెట్ తీసిన తర్వాత కొన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మనం నార్మల్గా తెలుసు సిరాజ్ ఎంత అగ్రెసివ్గా బౌలింగ్ చేస్తాడో, ఎంత కమిట్మెంట్గా బౌలింగ్ చేస్తాడో అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే బెండెకెట్ వికెట్ తీసుకున్నాడో సో దాని తర్వాత ఒక అగ్రెసివ్ సెలబ్రేషన్ చేశాడు. అయితే మరి అటు అవుట్ అయ్యి ఇటువైపు మనకి బెండెకెట్ వస్తూ ఉంటే ఇటువైపు సిరాజ్ సెలబ్రేషన్ చేసుకుంటూ అతని భుజం బెండెకెట్కి కొంచెం తగిలిందనమాట. సో ఎందుకని చెప్పేసి మనకి సిరాజ్ ఐసీసీ రూల్స్ని అతిక్రమించాడని చెప్పేసి అతనికి 15% మ్యాచ్ ఫీజులో కూడా కోత విధించింది. అయితే మరి దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే సునీల్ గవాస్కర్. సో మరి సునీల్ గవాస్కర్ ఒకటే చెప్తున్నాడు, ఇప్పుడు ఒకసారి ఆ విజువల్ ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఏ టీం అయినా సరే, ఏ బౌలర్ అయినా సరే అవుట్ చేశాడంటే ఖచ్చితంగా కొంచెం సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మరి సెలబ్రేషన్స్లో రూల్స్ని ఎక్కడ అతిక్రమించాడు సిరాజ్? సో అతనికి కనీసం సెండ్ ఆఫ్ కూడా పలకలేదు కదా, నువ్వు అవుట్ అయ్యో వెళ్ళిపో అని చెప్పేసి. సో మరి ఇక్కడ అతను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, దాంతోపాటు అటు నుంచి బెండెకెట్ సిరాజ్ వైపు వస్తూ ఉంటే అప్పుడు మరి మోచేయి తగిలింది. సో మరి దానికే సిరాజ్ మీద మ్యాచ్ ఫీజు విధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడాడు. అయితే మరి నాసిర్ హుసేన్ కూడా అతను కూడా సేమ్ ఇదే విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు మనకి క్రికెట్లో ఒక దేశం తరపున ఆడుతున్నారు అంటే ఖచ్చితంగా కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. సో మరి ఒక వికెట్ పడంగానే ఖచ్చితంగా ఏ బౌలర్ అయినా సరే ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అంతేగాని మనకి టీంలో మొత్తం కూడా 2 టీమ్స్లో 22 మంది కూడా రోబోల్ లాగా ఎటువంటి సెలబ్రేషన్స్ లాగా లేకుండా మరి గేమ్ ఆడుతూ అంటే చూసే వాళ్ళకి కూడా చిరాకుగా ఉండేది. సో కాబట్టి ఇటువంటి కామన్, సో దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నాసిర్ హుసేన్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. అయితే మరి ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే ఐసీసీ 15% మ్యాచ్ ఫీజుని అయితే కోత విధించింది సిరాజ్కి. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కూడా తెలియాలి కదా. సో మరి సిరాజ్ తప్పు ఉందా లేదా, సో ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేయండి.